నీకెంత హ్యాపీనెస్ నిచ్చిన మీనాక్షిని అప్పుడప్పుడైనా తలుచుకోవాలిగా. అబ్బా, దరిద్రాన్ని ఎవరైనా పదే పదే తలుచుకుంటారా? నువ్వు టైలర్వి కదా, బట్టలు కుట్టుకునైనా పొట్టు పోసుకోవచ్చు. నిన్ను కలెక్టర్ని చేసైనా నీ కన్నీళ్లు తుడుస్తానని భరోసా ఇవ్వు, అంతే. పడిపోతుంది. థ్యాంక్ యూ పార్ట్నర్, థ్యాంక్ యూ వెరీ మచ్. తినండి తినండి, బాగా తినండి. మానం మర్యాద అన్ని వదిలేసి బాగా తినండి. ఎవరు తింటే ఏంటి, తినకపోతే ఏంటి, మీరు మాత్రం బాగా మెక్కండి. ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? నీలాగా మేము ఉన్న పలంగా ఊడిపడ్డ వాళ్ళం కాదు. కాస్త నోరు జాగ్రత్త. నా నోరు జాగ్రత్తగానే ఉంది. ముందు గ్యాప్ లేకుండా తిని నీ నోటిని అదుపులో పెట్టుకో. చోతుకోకపోతే తట్టబుట్ట సర్దేసుకో. ఏయ్, మర్యాద మర్యాద. యాండి, మీరు ఊరుకోండి. బురద మీద రాయేస్తే మన మీద పడుతుంది. మీరు పదండి, నేను టిఫిన్ గదిలోకి తెస్తాను. ఏంటి బాబాయ్ లేచావు? కూర్చో, టిఫిన్ చేద్దాం. కడుపు నిండిపోయింది లేరా? ఏంటి అప్పుడే? కూర్చో బాబాయ్. వద్దులే బాబు, ఇక్కడ మా వల్ల ప్రైవసీ లేకుండా పోతుందట. మేం గదిలోకి వెళ్ళి తింటాం, పదండి. గదిలో తినడం ఏంటి పిన్ని? చక్కగా అందరం కలిసి తినాలి గాని. వాళ్ళు ఇక్కడ తినరు క్రేష్. ఇక్కడ నేను ఉన్నాను కదా, వాళ్ళ ప్రైవసీ పోతుందట. నేనంటేనే ఈ ఇంట్లో పనికిరాని దాన్ని వస్తువునైపోయాను. అందరూ నన్ను అంటరాని దానిలో చూస్తున్నారు. చాలా బాధేస్తుంది క్రేష్. ఏమ్మా, మేమలా అన్నావా? కాకపోతే చిన్నాంటి చిన్నాంటి ఇక్కడే ఉండండి, క్రిష్ వచ్చాక అందరం కలిసి టిఫిన్ చేద్దాం అంటున్నా. పట్టించుకున్నారా? కనీసం నన్ను కన్నెత్తైనా చూసారా? ఎందుకు అంకుల్ నేనంటే అంత కోపం? నేనే పాపం చేశాను? ఏం మాట్లాడుతున్నావు? ఏమండి? ఏంటి బాబాయ్ ఇది? ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? గౌతమిని అలా బాధ పెడుతున్నారు? రేయ్, ఏం జరిగిందో చూసి మాట్లాడు. మంచేదో చెడేదో తెలుసుకొని మాట్లాడు. ఏంటమ్మా తెలుసుకునేది? కళ్ళారా కనిపిస్తుంటేను. అరే, అందరం కలిసి తిందాం అనడం గౌతమి తప్ప? అందరం హ్యాపీగా ఉందాం అనడం తన తప్ప? అందరూ కలిసి తను ఎందుకు అలా కాందాన్లో చూస్తున్నారు? రేయ్, కాందాన్లో చూసింది మేం కాదురా. తనేమో తెలుసా నీకు? తన గురించి నాకు బాగా తెలుసు బాబాయ్. తను ఎవరిని హర్ట్ చేయదు. అవునరా, తను ఎవరిని హర్ట్ చేయదు. మాటలతో చంపేస్తుంది. మనిషినన్న సంగతి మర్చిపోయి అవమానిస్తుంది, అంతే. ఏంటంటే మీరు కూడా నన్ను తప్పు పడుతున్నారు? ఎందుకంటే నన్ను ఇలా హింసిస్తున్నారు? ఉదయాన్నే మీ దగ్గరకు వచ్చి టిఫిన్ చేద్దాం రండి ఆంటీ అని పిలిచాను, అయినా కూడా పట్టించుకోలేదు. అయ్యో, నేనెంత పాపాత్మురాలు ఆంటీ. చూసావమ్మా ఎంతలా బాధపడుతుందో? తన్నింత లోకుగా చూసి మీరేం సాధిస్తారమ్మా? ఆంటీ, నాకు క్రిష్ అంటే ఎంత ఇష్టమో మీరన్నా కూడా అంతే ఇష్టం. మీ అందరితో కలిసి ఉండాలి, మీకెన్నో సేవలు చేయాలని ఎంత ఆశగా ఉంటుందో తెలుసా మీకు?
నటించింది చాలు. ఇప్పటికైనా ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే మంచిది. నీ స్థానం ఏంటో నువ్వు తెలుసుకుని ప్రవర్తించు. పరాయి వాళ్ళని పక్కన పెట్టుకొని నా స్థానం నాకు గుర్తు చేస్తున్నారా ఆంటీ? నోర్మోయ్! ఇంకోసారి మా వాళ్ళ గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. కొట్టండి ఆంటీ, కొట్టండి. నా మీద కోపం ఉంటే చంపేయండి, భరిస్తాను. మా అమ్మే నన్ను కొట్టింది అనుకుంటాను, అంతేకాని నన్ను అవాయిడ్ చేయకన్నా ఆంటీ. అమ్మా, నువ్వు పెద్దదానివి, అన్నీ తెలిసిన దానివి. నువ్వే అర్థం చేసుకోపోతే ఎలాగా? మీ అందట్లో కలిసిపోవడానికి గౌతమి అంత తాపత్రయపడుతుంటే మీరు మాత్రం ఎందుకు గౌతమిని అవమానిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. రేయ్, నువ్వు చాలమ్మా, చూడలేకపోతున్నాను. ఒక ఆడపిల్ల మీద ఇంతలా కక్ష కడతారా? ఇది మీకే న్యాయంగా ఉందా? తను మీకు నచ్చకపోతే వదిలేయండి, కానీ దయచేసి అవమానించకండి. మీకు అంతలా తన మీద ద్వేషం ఉంటే ఇద్దరిని కలిపి చంపేయండి. నా ఇంట్లో నేనే ఇంత నిస్సహాయరాలవుతానని ఊహించలేదమ్మా. ఇన్నాళ్ళు నేను ఇదే పరిస్థితిలో ఉన్నా, ఇన్ని కష్టాలని కళ్ళారా చూసినా, నా కళ్ళ ముందు నా కోడల్ని చూసి మనసు రాయి చేసుకొని మీ మీద భారం వేసి బ్రతికాను. కానీ నా కోడలు గడప దాటి వెళ్ళిపోయాక నరకం అంటే ఎలా ఉంటుందో ఇంట్లోనే చూడాల్సి వస్తోంది. ఒకప్పుడు నన్ను, నా మాటని జవదాటని నా కొడుకు నా కంట్లో నలక పడ్డా నా అనేవాళ్ళు నలుగురు నా చుట్టూ చేరేవారు. కానీ ఇప్పుడు నా కన్నీళ్లని తుడిచే మనిషే లేడు. నా ఆవేదనని అర్థం చేసుకునే మనసు లేదు. ఎటు చూసినా దిక్కు తోచటం లేదు. కళ్ళారా చూస్తూ కూడా జరుగుతున్న అరాచకాన్ని ఆపలేకపోతున్నాను. బ్రతుకే చీకటైపోతున్నట్టు అనిపిస్తుంది. నిన్నే నమ్ముకున్నాను, నిన్నే కొలుస్తున్నాను. అందుకే అడుగుతున్నాను, రాక్షసత్వానికి ప్రతిరూపమైన ఆ గౌతమి అనే ఉప్పెనలో నా కొడుకు కొట్టుకుపోకముందే చెయ్యి అందించి ఒట్టుకు చేర్చమ్మా. ఏ రూపంలో వస్తావో కానీ దయతో నా కుటుంబాన్ని నిలబెట్టమ్మా.
ఏమైంది? కాస్త ట్రాఫిక్ ఉందమ్మా. అమ్మా అమ్మ ధర్మం చేయండి అయ్యా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అమ్మ ధర్మం చేయండి అమ్మా. అమ్మ తల్లి ధర్మం చేయండి అమ్మా. అమ్మ ధర్మం చేయండి అమ్మా. 10 రూపాయలు ధర్మం చేయండి అమ్మా. అవిటివానమ్మా. తల్లి 10 రూపాయలు ధర్మం చేయండి అమ్మా. అమ్మా నడవలేనమ్మా, ఆకలేస్తుందమ్మా. ధర్మం చేసి పుణ్యం కట్టుకోండి అమ్మా. బాబు, ఎండలు మండిపోతున్నాయి. అసలే అవిటివాడివి. ఎక్కడైనా నీడ పట్టును కూర్చోవచ్చు కదా. భలే వారమ్మా, సందు సందుకి తిరుగుతూ కాళ్ళ వేళ్ళ పట్టుకున్నా రూపాయి ధర్మం చేయరమ్మా. అలాంటిది నీడ పట్టున కూర్చుంటే ఎవరొచ్చి ధర్మం చేస్తారమ్మా? నిజమే. అమ్మా దయగల తల్లి, నీ కొడుకు బిడ్డలు చల్లంగా ఉండాలి తల్లి. జాగ్రత్త బాబు. అలాగేనమ్మా. నెమ్మదిగా వెళ్ళు. దండాలమ్మా. ఆ దేవుడు మూర్ఖుడు. ఎవరికి ఎందుకు శిక్ష వేస్తాడో ఏమిటో ఎవరికీ తెలియదు. యా, పిచ్చిది బోల్తా పడింది. 1000 రూపాయలు ఇచ్చింది. ఫుల్లు కొడతా, పండగ చేసుకుంటా. డ్రైవర్, యూటర్న్ తీసుకో. నీకొక కాలు చేయలేదు కదా? అవును కదా. లేదు లేదు. ఎందుకమ్మా కొడుతున్నారు? కొట్టడం కాదరా, నీలాంటి వాళ్ళని చంపేయాలి. ఎందుకంటే చంపుతారు? నేనేమన్నా దోపిడీ చేశానా, దొంగతనం చేశానా? మోసం చేశావురా. అడుక్కోడానికి కాలు చెయ్యలేదని అబద్ధం చెప్తావా? మీరిచ్చిన 1000 రూపాయలకి ప్రాణం లేదని చెప్పాలా? పళ్ళు రాళ్ళ కొడతాను. అవిటి వాడినని చెప్పడానికి సిగ్గుగా లేదు నీకు? లేదు కాబట్టి నటించాను. ఇప్పుడు ఏంటంట? రేయ్, ఏంటండి ఇందాక నుంచి చూస్తాను, తెగ దబాయిస్తున్నారు. ఓ పని చేయండి, నా గురించి ఇచ్చేయించండి, ఓ పని అయిపోతే. రేయ్, తీరా. నేనిచ్చిన డబ్బులు తీ. ఎందుకు తీయాలండి? మీరు ధర్మం చేశారు, నేను తీసుకున్నాను, అంతే. రేయ్, నేను జాలిపడి ధర్మం చేసింది నిజంగానే నీలో లోపం ఉందేమోనని. నీలాంటి వెధవలకు కాదు. నా ముందు నాటకాలు ఆడేవాళ్ళన్నా, నాతో అబద్ధం చెప్పేవాళ్ళన్నా నాకు అసహ్యం. తీరా డబ్బులు. లేవండి, ఖర్చు అయిపోయాయి. చంపేస్తాను. తీరా, ముందా డబ్బు తీ. నేను ఎవరినైనా క్షమిస్తానేమో గాని నమ్మించి మోసం చేసేవాణ్ణి కల్లో కూడా క్షమించను. తీ. అమ్మా 1000 రూపాయలమ్మా, నా కడుపు కొట్టద్దమ్మా. లాగి కొడతాను. తీరా, ముందు డబ్బు తీ. తెయ్యిరా. Idiot. ఈవిడే మనిషిరా బాబు. నా అబద్ధం ఏదో ప్రపంచాన్ని నాశనం చేసినట్టు ఇంత ఘోరం చేసింది.
సెంటిమెంటల్ ఫూల్. పైగా అన్నిటినీ కోల్పోయి ఓదార్పు కోసం చూస్తున్న టైం ఇది. ఆ టైంని నువ్వు వినియోగించుకోవాలి. మాటల్లో తీయదనం ఉండాలి, చేతల్లో సున్నితత్వం ఉండాలి. నీ పలకరింపులు పల్లకిలో ఊరేగించినట్టుండాలి. నువ్వు దాన్ని ఉద్ధరించడానికే పుట్టిన బుద్ధుడువని అది నమ్మాలి. ఏంటి మీనాక్షి అలా ఉలిక్కి పడ్డావు? ఎవరనుకున్నావు? నేనే. ఇలా గుళ్ళో ఒంటరిగా కూర్చున్నావేంటి మీనాక్షి? ఏం లేదండి, ఏదో ఊరికే. మీరేంటి ఇలా వచ్చారు? ఏం చేయను మీనాక్షి, నువ్వు లేని ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను తెలుసా? అవును మీనాక్షి, ఆ గౌతమి ఎప్పుడైతే ఆ ఇంట్లో అడుగుపెట్టిందో ఆ ఇల్లు ఇల్లులా లేదు, 3 అంతస్తుల నరకంలా మారింది. వాళ్ళిద్దరిని కలిసి చూడ్డానిక నిద్ర లేచేది? చిచి. కూర్చో మీనాక్షి. పర్వాలేదండి. రాత్రి ఇల్లు నిద్రే పట్టట్లేదు మీనాక్షి. కళకళ్ళాడే నువ్వు లేవు కదా మీనాక్షి. కూర్చో. ప్లీజ్ మీనాక్షి కూర్చో. ఇన్నాళ్ళు నా తమ్ముడు పీకు తినే గద్దలా ప్రవర్తించినా చిలకలాంటి నువ్వు వాడి పక్కన ఉండటం వల్ల వాడు గోరింకలా కనిపించాడు. కానీ ఎప్పుడైతే ఆ గౌతమి వాడి లైఫ్లోకి వచ్చిందో వాడో రాబందులా కనపడుతున్నాడు. వాణ్ణి నా తమ్ముడని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నిన్నింతలా క్షోభ పెట్టి వాడు మాత్రం ఏం బాగుపడతాడు మీనాక్షి? నా తలరా తల ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారులేండి. నీ తలరాత కాదు, ఇదంతా వాడి తల పొగరు. తప్పు చేసింది వాడు, నువ్వెందుకు బాధపడాలి? ఆడదాన్ని కాబట్టి, బలహీనురాల్ని కాబట్టి. నీ బలమేంటో నీకు తెలియదు మీనాక్షి. నువ్వు 1000 కోట్ల కంపెనీని ఒంటి చేత్తో నడిపించిన దానివి. నువ్వనుకుంటే ఏదైనా చేయగలవు. అవును మీనాక్షి, వాడక్కడ ఆ గౌతమ్తో సంతోషంగా గడుపుతుంటే నువ్వు మాత్రం ఏడుస్తూ కూర్చోవడం దేనికి? నువ్వేదైనా జాబ్ చేయొచ్చు కదా. ఉద్యోగమా? ఈ పరిస్థితుల్లో నాకెవరిస్తారు ఉద్యోగం? నేను లేనా మీనాక్షి? నేను ఉద్యోగం ఇవ్వకపోవచ్చు, కానీ ఇప్పించగలను. నాకు తెలిసిన ఓ ఫ్రెండ్కి కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. నువ్వు సరే అంటే నేను తీసుకెళ్తాను.
చిన్ని తండ్రి నిన్ను చూడగా 1000 కళ్ళైనా సరిపోవురా అన్ని కళ్ళు చూస్తుండగా. ఏయ్ గౌతమి దేవుడు ఉన్నాడు గౌతమి నా స్వర్ణ వస్తుంది ఐఎమ్ సో హ్యాపీ